चैनल के लिए హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. నందిగామ సాధికార బస్సు యాత్రకు విచ్చేసిన అభిమానులతో అంబేద్కర్ భవన్ టీవీ దీనివల్ల ఏ రకమైన ఉపయోగాలు గురించి తెలుసుకోవడం జరిగింది. వెల్కమ్ టు అంబేద్కర్ భవన్. మనం ఇప్పుడు నందిగామ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక బస్సు యాత్రకి రావడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు జరిగిన కార్యక్రమం ఏంటంటే దాని గురించి ప్రజల యొక్క సందేశం ఏంటనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సందేశం అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ బస్సు యాత్ర అనేది ఇప్పుడు జరుగుతుంది. దానికి మీ ఉద్దేశం ఏంటి? దీన్ని జరగడానికి కారణాలు ఏంటి? ఎందుకు జరిగింది అంటారు? ఎందుకు జరుగుతుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నాకు సంక్షేమ పథకాలు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతులకు ఎంతో మేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకాలు ఈ భారతదేశ చరిత్రలో ఈ రోజున చూసుకుంటే ఎక్కడా లేని విధంగా రైతులకి వ్యవసాయాన్ని కానివ్వండి, విద్యలో కానివ్వండి బ్రహ్మాండంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇక సాధికార బస్సు యాత్ర పెట్టి అందరికీ తెలిసే విధంగా ఈ రాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చేస్తున్నారని మా ఉద్దేశం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఎవరు వస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? టీడీపీ ప్రభుత్వం వస్తుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలకు 175 స్థానాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి 70 స్థానాలు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ప్రజలకి ఏ విధమైన సహాయాలు సహకారాలు అందిస్తున్నారంటారు? ఈ రాష్ట్రంలో రైతులకి రైతు భరోసా కానివ్వండి, విద్యలో పిల్లగాళ్ళకి కానివ్వండి, ఈ రోజున బ్రహ్మాండంగా చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. బ్రహ్మాండంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సభ వల్ల ప్రజలకు ఉపయోగపడింది ఏమంటారు? ఈ సభ వల్ల ఏ రాష్ట్రానికి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏ సంక్షేమ పథకాలు అందినాయో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి బ్రహ్మాండంగా చూపించడానికి, ఏ పథకాలు చేరినాయో తెలియడానికి బ్రహ్మాండంగా ఈ సభ సామాజిక సాధికార బస్సు యాత్ర ఉపయోగపడింది అనుకుంటున్నాం. కొన్ని కారణాల వల్ల ఈ యొక్క సభ కూడా ఫ్లాప్ అయిందని చెప్పేసి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఎంతమంది ప్రజలు వచ్చి అంటారు? ఇవాళ నందిగామ నియోజకవర్గంలో దాదాపుగా 20 నుంచి 25,000 మంది సభకు బ్రహ్మాండంగా వచ్చారు. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చారు. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వంలో జరిగిన నష్టాలన్నీ మంచి ఉంది, చెడు ఉంది. అయితే దీంట్లో కొన్ని కారణాల వల్ల మన దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ లో కూడా అంగన్వాడీ టీచర్లు నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి మీ యొక్క ప్రజల యొక్క మీరు కూడా దానిలో భాగస్వాములు, మీరేమంటారు? ఈ రోజున వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, ఏదైనా ఇబ్బందులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఈ బస్సు యాత్ర వల్ల బ్రహ్మాండంగా ఉంది.